హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. చాలా రోజులు అయిపోయింది కదా నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయక. ఓన్లీ షార్ట్ వీడియోసే తీస్తున్నాను అనమాట. సో ఈ వీడియోలో నేను ఏం చేస్తున్నా అంటే, నేను మేకప్ ట్రయల్ కోసం వచ్చాను. బేసికల్గా నాకు ఈ మేకప్ ప్రోడక్ట్స్ గురించి అంత నాలెడ్జ్ లేదు. ఓన్లీ నేను నా మ్యారేజ్ టైంలో నేను మేకప్ చేయించుకున్నానేమో అంతే. అంతకుమించి నాకు వీటి గురించి పెద్దగా నాలెడ్జ్ లేదన్నమాట. సో బేసిక్గా నాకు ఇప్పటి వరకు ఏ స్కిన్ ఇష్యూస్ కానీ అంత ఈ మేకప్ చేయించుకోవాలి, వీటి గురించి తెలుసుకోవాలి అన్నంత అవసరం రాలేదు. కానీ వన్స్ డెలివరీ అయిపోయింది విమెన్కి, ఆరెల్స్ ఏజ్ వస్తుంది అంటే చాలా ఇష్యూస్ వస్తాయి స్కిన్లో. అండ్ మనం కూడా కాన్ఫిడెంట్గా కనిపించాలి కదా, నీట్గా ఉండాలి, నీట్గా రెడీ అవ్వాలి అని చెప్పి ఓకే దెన్ ఇంకా స్కిన్ కేర్ కానీ ఇట్లా నీట్గా రెడీ అవ్వడం మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అని చెప్పి నాకు అనిపించింది. సో ఫస్ట్లీ నేను ఇక్కడ మేకప్ ట్రయల్ చేద్దామని చెప్పి వచ్చాను మ్యాక్ వాళ్ళది. తను ఫస్ట్ నాకు ఫేస్ క్లీన్ చేస్తుంది అనమాట, వెట్ వైప్స్ పెట్టి. అండ్ తను నన్ను అడిగింది, మీకు మీ స్కిన్ కన్నా గ్లోగా కనిపించేలాగా మేకప్ కావాలా అంటే ఎక్కువ కలర్ కనిపించేలాగా, ఆరెల్స్ మీ ప్యాచెస్ని కవర్ చేసేలాగా మొత్తం స్కిన్ అంతా ఈవెన్ టోన్లో కనిపించేలాగా కావాలా అని చెప్పి, నేను స్కిన్ అంతా ఒకటే కలర్లో కనిపించేలాగా కావాలి అని అడిగాను. సో తను స్టార్ట్ చేస్తుంది అనమాట ఇక్కడ మేకప్. ఫస్ట్ అయితే నాకు ఒక సీరం అప్లై చేసి, ఇది పోర్స్ని క్లోజ్ చేసి మేకప్ డే అంతా గ్లోయిగా ఉండేలాగా హెల్ప్ చేస్తుందంట. అండ్ తర్వాత SPF 50 మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్, ఇంకోటి ఏదో చెప్పింది 3-in-1 మ్యాక్ వాళ్ళదే అప్లై చేస్తుంది అనమాట. ఈ 2 స్టెప్స్ మాత్రం కంపల్సరీగా ఫాలో చేయాలి మేకప్ లుక్ మంచిగా రావాలి అంటే అని తను సజెస్ట్ చేసిందనమాట. అండ్ వీటిలో ఏమేమి కెమికల్స్ ఉన్నాయి, దీనివల్ల యూజెస్ ఏంటి అన్నీ నాకు తను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నాకు కనీసం ఈ బ్రష్ని ఎలా పట్టుకోవాలో కూడా నాకు నాలెడ్జ్ లేదు. తను నాకు చాలా నీట్గా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ క్లియర్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ తర్వాత ఏం చేసిందంటే 2 ఫౌండేషన్స్ తెచ్చిందనమాట. నా స్కిన్కి దగ్గరగా ఉండే 2 ఫౌండేషన్స్ తెచ్చి ఫేస్ మీద ఇలా 2 ఫౌండేషన్స్ 2 లైన్స్ వేసి నాకు చెక్ చేసింది కలర్లో ఏది నీట్గా బ్లెండ్ అవుతుంది అని చెప్పి. సో దట్ నేను ఆ రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. ఆ ఫౌండేషన్ తెచ్చి నీట్గా ఫేస్ అంతా అప్లై చేసింది. అండ్ ఇక్కడ మీకు అందరికీ ఒక డౌట్ రావచ్చు, చాలామంది వస్తారు కదా వాళ్ళందరికీ ఇలాగా ఒకటే బ్రష్తో చేస్తారా అని చెప్పేసి. ఈ బ్రషెస్ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తారండి. ఈ స్పాంజెస్ అండ్ ఐ మేకప్ వేటాకి వీళ్ళ దగ్గర సపరేట్ శాంపిల్స్ లాగా ఉంటాయి అన్నమాట, వాటితో చేస్తారు. తన చేతిలో కనిపిస్తుంది కదా వైట్ కలర్లో, అది శాంపిల్ స్పాంజ్ అనమాట. ఇక్కడ నేను నా స్కిన్కి సెట్ అయ్యేది నేను సెలెక్ట్ చేసుకున్నాను ఫౌండేషను. సో దట్ మ్యాచ్ అవ్వంది తను నీట్గా ఎరేస్ చేసేసి నాకు సెట్ అయ్యేది అప్లై చేసింది అనమాట. అండ్ ఆల్సో బ్రష్ నా చేతికి ఇచ్చి, నేను మీ ఇంట్లో ఉండను కదా మీకు మేకప్ చేయడానికి, సో దట్ మీకు ప్రాక్టీస్ అవుతుంది, మీకు తెలియాలి ఎలా వేసుకోవాలి అని చెప్పి అని నాకు ఎలా అది ట్యాప్ చేయాలో బ్రష్తో నీట్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నాకు ప్రాక్టీస్ అవ్వటానికి నా చేతికి ఇచ్చి నన్నే వేసుకోమని చెప్పింది అనమాట. నాకు అది చాలా నచ్చింది. అండ్ ట్రస్ట్ మీ గైస్, ఇది అంత ఈజీ థింగ్ అయితే కాదు. చాలా నీట్గా స్మర్చ్ చేయాలి, చాలా నీట్గా అప్లై చేయాలి, లేదంటే ఫేస్ అంతా ప్యాచీ కనిపిస్తుంది రోజంతా. మొత్తం మనం ఎలా దీన్ని స్మర్చ్ చేస్తున్నాము అనే దానిలోనే ఉంటుంది. చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి ఇదంతా. ఈ ప్రాసెస్ మొత్తంలో నేను ఏదైనా మిస్టేక్ చెప్పుంటే నన్ను క్షమించండి, ఎందుకంటే ఇది నా ఫస్ట్ టైం. నేను ఇది తెలుసుకోవడానికి మాత్రమే నేను అక్కడికి వెళ్ళాను. తను నాకేం ఎక్స్ప్లెయిన్ చేసిందో అదే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏదైనా మిస్టేక్ ఉంటే మాత్రం నన్ను కరెక్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో. అండ్ ఇది కూడా తెలీదా అంటే, ఎస్ నాకు తెలియదు కాబట్టే నేను నేర్చుకోవడానికి వచ్చాను. నాలాగా వీటి మీద బేసిక్ నాలెడ్జ్ కూడా లేని వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి మాత్రమే నేను ఈ వీడియో తీస్తున్నాను. అండ్ ఈ ఫౌండేషన్ నీట్గా అప్లై చేసిన తర్వాత నీకు ఎలాంటి కన్సీలర్ కావాలి అని నన్ను అడిగింది. లైక్ ఫౌండేషన్ లాగే బ్రైటరా ఆరెల్స్ ప్యాచెస్ని మ్యాచ్ చేసేలాగా కావాలా అని చెప్పి, నేను ఈ ఫౌండేషన్కి మ్యాచ్ అయ్యేలాగా తీసుకురండి అని చెప్పాను. సో దట్ తను నాకు కన్సీలర్ తెచ్చి నీట్గా అప్లై చేసింది. దీన్ని మోస్ట్లీ అండర్ ఐస్ పార్ట్స్ దగ్గర మనకి డార్క్గా ఉంటుంది కదా, అవి కరెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ దీని తర్వాత కరెక్టర్ తీసుకొచ్చింది అనమాట. కరెక్టర్ ఎందుకు అంటే, ఏమైనా బ్లాక్ ప్యాచెస్ ఉంటాయి కదా వాటిని కరెక్ట్ చేయటానికి.
పింపుల్స్ అయినప్పుడు డార్క్ స్పాట్స్ ఇలాంటివి ఉంటాయి కదా, వీటిని కవర్ చేయడానికి కరెక్టర్ యూస్ చేస్తారు. ప్రతిదీ నీట్గా అప్లై చేయాలి గైస్, ఎందుకంటే నీట్గా అప్లై చేయకపోతే తర్వాత మనకి అదంతా ప్యాచీగా కనిపిస్తుంది. ఫేస్ అంతా ఈవెన్గా వెళ్ళేలాగా మనం స్మర్చ్ చేసుకోవాలి. తర్వాత మనకి ఇదంతా సెట్ అవ్వటానికి అండ్ కాంపాక్ట్ యూస్ చేస్తాము. కాంపాక్ట్ ఎందుకు అంటే మేకప్ అంతా నీట్గా కనిపిస్తుంది. కాంపాక్ట్ యూస్ చేసిన తర్వాత మేకప్ అంతా నీట్గా సెట్ అయిపోతుంది అన్నమాట. ఇది మనం పౌడర్ పూసేసినట్టు పూసేయకూడదు గైస్. ఇది బ్రష్తోనే నీట్గా ఇలా లైట్గా ట్యాప్ చేస్తూ ఉండాలి ఫేస్ మీద. అండ్ ఇప్పుడు అసలైన టాస్క్, నాకు లిప్ షేడ్స్ అంతగా ఎందుకో తెలీదు, ఏ షేడ్ వేసుకున్నా నాకు అంత మంచిగా అనిపించదు నా ఫేస్కి. సో వీళ్ళు వెళ్ళి సెలెక్ట్ చేస్తున్నారనమాట, మా హస్బెండ్ తను వెళ్ళి సెలెక్ట్ చేస్తున్నారు. నేను న్యూట్రల్స్ అడిగాను, ఎందుకంటే మనం న్యాచురల్గా కనిపించాలి అని చెప్పేసి నా ఎయిమ్ అనమాట. ఒక 3-4 అలా సెలెక్ట్ చేసిన తర్వాత ఒక కలర్ ఫిక్స్ చేశాము. అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ నా చేతి మీద వేసి చూపిస్తుంది ఎలా కనిపిస్తుంది నా స్కిన్ మీద అని చెప్పి. నేను ఇంతకుముందు కూడా ఇలాగే చాలా ట్రై చేశాను, కానీ నాకేమో ఏది సెట్ అయినట్టు అనిపించలేదు. అలా చాలా ట్రై చేసిన తర్వాత ఒక షేడ్ అయితే ఫిక్స్ అయ్యాము. తను నాకు అదే అప్లై చేస్తుంది నా లిప్స్ మీద. అండ్ ఎలా కేర్ తీసుకోవాలి అది కూడా చెప్తుంది తను నాకు. అండ్ ఈ లిప్ కలర్ నాకు ఎలా ఉందో, నా ఫేస్కి మ్యాచ్ అయిందో లేదో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ నాకు ఒక ఐడియా ఉంటుంది నాకు మ్యాచ్ అయిందా లేదా అని చెప్పి. అండ్ ఇప్పుడు ఐ మేకప్ అనమాట. నాకు బేసిక్గా నా కళ్ళకి మేకప్ చేస్తే నాకు నచ్చదు అండ్ నా ఫేస్కి బాగోదేమో అనిపిస్తుంది. నా మ్యారేజ్ టైంలో నా ఐ మేకప్ అస్సలు బాగాలేదు, చాలా చండాలంగా ఉందన్నమాట. సో నాకు అర్థమైంది ఏంటంటే ఐ మేకప్ ఏది చేయించుకోకపోవడం బెటర్ అని చెప్పేసి. సో నేను ఐస్కి ఏమీ వద్దని చెప్పాను. సో దట్ తను నాకు ఐబ్రోస్ కొంచెం లిఫ్ట్ చేసి కొంచెం ఐ ల్యాషెస్ చేశారు అంతే. నాకు షేడ్స్ అట్లాంటివి ఏమి ఇవ్వలేదు. సో ఈ మేకప్ మొత్తం అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో నేను లాస్ట్లో పిక్ పెడతాను. ఎలా ఉందో నాకు చూసి చెప్పండి. ఈ ప్రాసెస్ మొత్తంలో నేను ఏదైనా మిస్టేక్ చెప్పుంటే నన్ను క్షమించండి. మళ్ళీ చెప్తున్నాను, నేనైతే అంత సాటిస్ఫై అవ్వలేదు. ఫస్ట్ టైం వేయించుకోవటం వల్ల అలా అనిపించిందో ఏమో నాకు అర్థం కాలేదు. సో మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను తెలుసుకుంటాను. సో ఎలా ఉంటుంది అని చెప్పి నేను పిక్ క్లాస్లో ఇస్తాను, ఒకసారి చూడండి. చూసి నాకు మీ అభిప్రాయం తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. బాయ్ బాయ్.